హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సేవ టీవీకి అయితే స్వాగతం. అది ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే క్వాలిఫైర్ నెంబర్ 2. మరి ఎవరైతే గెలుస్తారో వాళ్ళైతే ఫైనల్కి అయితే వెళ్ళిపోవాల్సిందే. అది మరి పంజాబ్ వర్సెస్ ముంబై, ఈ వీళ్ళిద్దరికి కూడా క్వాలిఫైర్ 2 అనేది జరగబోతుంది. మరి పంజాబ్ అయితే మొదటిసారి క్వాలిఫై 1లో అయితే ఘోర పరాజయాన్ని అయితే మూట కట్టుకుంది. ఈ అమ్మాయి అయితే క్లిష్టంగా టెన్షన్తో అయితే విజయం అయితే పొందింది అనేది మనం చెప్పాలి. అయితే ఇక్కడ హెడ్ క్రికెట్లో చూసుకున్నా సరే మరి ఈ సంవత్సరం లీగ్లో మాత్రం పంజాబ్ అయితే గెలిచిందని చెప్పచ్చు. ఒకసారి అయితే మరి ఎక్కడంటే అహ్మదాబాద్ స్టేడియం. ఎవరైతే టాస్ గెలుస్తున్నారో వాళ్ళైతే ఫీల్డింగ్ అనేది ఎంచుకొని చేస్తుంది. బ్యాటింగ్ ఎంచుకుంటే ఖచ్చితంగా సరే 200 ప్లస్కైనా కొట్టారంటే చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంది. చేజింగ్లో అయితే చాలా కష్టంగా మారిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. చేజింగ్ అయితే 160, 140, 130 కానీ వచ్చిందంటే ఈజీగా చేజింగ్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా మనకి కనిపిస్తుంది. మరి టోటల్గా చూసుకున్నా మరి పై చేయిగా ఇక్కడ థియేటర్ అయితే ఉంది. మరి ప్లేయింగ్ లెవెల్ చూసుకున్న ముంబై చాలా బాగుంది అనేది అయితే చెప్పచ్చు. జానీ కానీ, మరి హిట్ మ్యాన్ కానీ, శర్మ నుండి కానీ, సూర్యకుమార్ నుండి కానీ, హార్దిక్ పాండ్యా నుండి కానీ బౌలింగ్లో చాలా ఎలాగా ఉన్నాడు, బోల్ట్ ఎలాగా ఉన్నాడు. మరి వీళ్ళందరూ చాలా అద్భుతంగా అయితే రాణిస్తున్నారు. శాంట్రన్ కూడా స్పిన్నర్లో చాలా కీలకమైన ప్లేయర్ అనేది పోషిస్తున్నాడు అనేది మనం చెప్పాలి. మరి ఇక్కడైతే ప్లేయింగ్ లెవెల్ అనేది పంజాబ్ చూసుకున్న ఆర్యన్ నుండి కానీ, సింగ్ నుండి కానీ, అయ్యర్ నుండి కానీ, ఇలా మరి స్టోనిస్ నుండి కానీ, బౌలింగ్లో అక్షదీప్ నుండి కానీ చాలా అద్భుతంగా అయితే రాణిస్తున్నారు. కానీ మొన్నటిసారి వీళ్ళందరూ కూడా ఫెయిల్ అయితే అయ్యారని చెప్పచ్చు. మరి మొన్నటిసారి మరి స్టోనిస్ అయితే చాలా అద్భుతంగా అయితే పర్ఫార్మెన్స్ అయితే బాగుందని మనం చెప్పచ్చు. మరి విజయ అవకాశం మాత్రం ఈక్వల్గా ఉన్నా సరే నాకు తెలిసినంత వరకు కూడా మరి ముంబై గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయేమో నాకు మరి అనిపిస్తుంది. మరి ఎవరికి వేస్తారు ఏంటని చూడాలి. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే వెంటనే మరి సబ్స్క్రైబ్ మర్చిపోకండి, షేర్ అయితే మర్చిపోకండి.